గురించి ఉన్నది. ఇది హెల్త్ ప్లస్ కామన్ స్పిరిచువల్ సబ్ కాన్షియస్ మైండ్ సబ్జెక్ట్ వేరే సబ్జెక్టుల కోసం ఈ ఛానల్ ప్రారంభించాను. దయచేసి ఛానల్ మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ బంధువులు కూడా. ఈరోజు కొన్ని ఆరోగ్య చిట్కాలు, కొన్ని టిప్స్. వంటిల్లే వైద్యశాల మన చిన్న చిట్కాల ద్వారా కూడా చిట్కా వైద్యం అంటాం. ఇలాంటి ఔషధాలు లేకుండా చిట్కాలతో కూడా మన యొక్క సమస్యలు తగ్గించుకోవచ్చు. ఆహారంలో 2 పూటల పచ్చి ఉల్లిపాయ కానీ మజ్జిగ కలిపి నిత్యం తీసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆహారంలో 2 పూట పచ్చి ఉల్లిపాయను సలాడ్ లాగా కట్ చేసుకొని మజ్జిగలో కలుపుకొని తింటూ ఉంటే కనుక మజ్జిగన్నం, పెరుగు కాదు, మజ్జిగన్నం కలుపుకొని తింటే ఆరోగ్యంగా ఉంటారు. తినడానికి గంట ముందు గ్లాసు వేడి నీళ్ళు తాగితే రక్తశుద్ధి అవుతుంది. తినడానికి మీరు భోజనానికి గంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగండి, దీనివల్ల రక్తశుద్ధి అవుతుంది. ధనియాలు 2 పూటల ధనియాల కషాయం 2 పూటలా తాగితే మూత్ర సమస్యలు దరిచేరవు, యూరిన్స్ ప్రాబ్లమ్స్ రావు, మూత్రంలో మంట రావడము, నొప్పి రావడం లాంటివి కూడా తగ్గిస్తుంది. ఈ ధనియాల కషాయం ఏంటంటే బాగా శరీరంలో హీట్ని అనేది తగ్గిస్తుంది. ఒక గ్లాస్ నీళ్ళలో చెంచా ధనియాలు, చెంచా పటికలం వేసి సగం అయ్యే వరకు మరిగించి ఛాయ్లాగా మరిగించుకొని రోజు 2 పూటలు కూడా తాగండి. మీకు దానివల్ల మూత్రంలో మంట కానీ ఇలాంటి సమస్యలు మూత్రానికి సంబంధించి రావాలకుండా ఉంటాయి. ఆహారంలో వెల్లుల్లి నిత్యం తీసుకుంటే ఎముకలకు బలం చేకూరుతుంది, మరియు కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది, అధిక బీపీని కూడా తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది, మీకు ఎముకలకు కూడా స్ట్రెంగ్తీన్గా పనిచేస్తుంది. పాలకూర ఆకులు నూరి కళ్ళ మీద పెట్టుకుంటే కళ్ళ మంటలు కూడా తగ్గుతాయి. ఎప్పుడైనా మీ కళ్ళు మంటలలాగా అనిపిస్తే పాలకూరను బాగా నూరేసి కళ్ళ మీద పెట్టేసుకొని కళ్ళు మూసుకొని పడుకోండి కొద్దిసేపు. కొత్తిమీర రసాలకు పెదాలు కానీ రాసుకుంటే ఎర్రగా మారే అవకాశాలు ఉన్నాయి, లిప్స్టిక్ లాగా మారే అవకాశం ఉంటుంది. లిప్స్టిక్ అవసరం లేకుండా కొత్తిమీర రసాన్ని పదాల్లో రాసుకుంటే ఎర్రగా మారే అవకాశం ఉంది. ముఖంపై నలపు చారులు ఉంటే దానికి కాస్మెటిక్స్ క్రీమ్స్ ఏం వాడకుండా నేచురల్గా ఉన్నప్పుడు ఆయుర్వేదిక్ టిప్స్ వాడండి. అలోవెరా లాంటిది రాసుకోండి. విటమిన్ సి గల ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. సూర్యకిరణాలు డైరెక్ట్ చర్మానికి తగలకుండా చూసుకోవాలి. కండరెప్పలపై నల్లగా చక్కగా పెరగాలంటే రోజు రాత్రిపూట పెట్రోలియం జెల్లీ కానీ ఆమ్లం కలిపి రాసుకోండి. ఇది చేసుకుని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.